ఫస్ట్ వాటర్ బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అవ్వాలి. ఓకే, బాయిల్ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేద్దాం అండి. గోబీ వేసేయాలా? వేసేసేయాలండి. గోబీ వాటర్ లో వేయాలండి. బాయిల్ అయిపోయిన వాటర్ లో గోబీ వేసుకోవాలి. సరిపోతుందా 1 మినిట్ ఈ వేడి నీళ్ళలో వేస్తే? సరిపోతుందండి. ఒక గరిటె తీసి, అంటే వాటర్ బాయిల్ అవుతుండగానే వేస్తే బాగా స్మాష్ అయిపోతుంది. స్మాష్ అయిపోయి మెత్తగా అయిపోయి టేస్ట్ బాగోదు. జస్ట్ 1 మినిట్ క్రిస్పీగా ఉండాలి. క్రిస్పీగా ఉండదు. ఒక బౌల్ ఇస్తే ఈ బౌల్ లోకి తీసేసుకున్నాము. ఈ బౌల్ లోకి ఈ గోబీని తీసి పెట్టేసుకోవాలి సైడ్. ఓకే అండి, మరి గోబీ తీసేసుకున్నాం కదా, మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కార్న్ ఫ్లవర్స్, మైదా, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని కలపాలి, యాడ్ చేయాలి. దీంట్లోనే యాడ్ చేయాలా? డైరెక్ట్ యాడ్ చేసేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు తీసేయచ్చు అయితే? తీసేయండి. ఓకే ఓకే, దీన్ని ఇలా ఇప్పుడు స్మాష్ చేయాలా? స్మాష్ చేయాలి. స్పూన్ ఇవ్వండి. ఫస్ట్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లాక్స్ వేసుకోవాలి. ఎంత వేసుకోవాలి? 2 ఈక్వల్. మైదా కార్న్ ఫ్లాక్స్ 2 ఈక్వల్ రేషియోలో వేసుకోవాలి. 2.5 స్పూన్స్ వేసుకున్నాం. 2.5. మనకి అది స్మాష్ చేసేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవాలి. కావాలంటే కార్న్ ఫ్లాక్స్ యాడ్ చేసుకోవాలి. మైదా చేసుకుంటే మెత్తగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకోవాలి. దానికి తగినంత వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్కి తగ్గంత వేసుకోవాలి. ఓకే, ఫుడ్ కలర్ నెక్స్ట్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. టమాటా సాస్ కూడా వేసుకోవాలండి. చిల్లీ సాస్ వేయాలండి. ఓకే, టమాటా సాస్, చిల్లీ సాస్ వేయాలి. పెప్పర్ మనకి కారంగా కావాలనుకుంటే దాన్ని బట్టి, ఘాటుని బట్టి వేసుకోవాలి. పెప్పర్ కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్ ఒకటి వేసుకోవాలి. ఒక ఎగ్ సరిపోతుందండి? ఒక ఎగ్ సరిపోతుంది. క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, మరి శ్రీలత గారు మొత్తం కలిపేసుకున్నాం. భలే కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆయిల్ వేట్ చేసుకోవాలా? సో డీప్ ఫ్రై చేయాలా? డీప్ ఫ్రై చేయాలండి. ఇది సరిపోతుంది కదా? సరిపోతుంది. సో డీప్ ఫ్రైకి సరిపడిగా ఆయిల్ వేసుకోవాలి. అవునండి. ఓకే, సో ఆయిల్ బాగా వేడవాలి కదండి? అవునండి. ఓకే, మరి ఆయిల్ వేడైంది కదండి? అవునండి. మరి స్టార్ట్ చేద్దాం. శ్రీలత గారు, బాగా ఫ్రై అవ్వాలి కదండి ఇది? అవునండి, ఇంకో 2 మినిట్స్ అయితే బాగా ఫ్రై అవుతుంది. ఓకే ఓకే, బాగా ఫ్రై అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, మరి తీసేద్దామా? సరే. టోటల్గా ఫ్రై అయిపోయినాయి కదా. డీప్ ఫ్రై అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఆయిల్ తీసేయచ్చు కదా? తీసేయచ్చు. ఓకే, సో మరి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? సర్వింగ్ ప్లేట్ ఇవ్వండి. దీనికి గార్నిష్ ఒక టమాటాతో గార్నిష్ చేస్తే బాగుంటుంది. ఓకే, అసలు అవి చూడడానికే చాలా బాగున్నాయి. టమాటా పెట్టి గార్నిష్ చేసేసరికి ఇంకా బాగుంటుంది చూడడానికి. వేడి వేడి గోబీ 65 రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా. చూసారు కదా సకలు, శ్రీలత గారు తయారు చేసిన గోబీ 65 ని. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దాన్ని తయారు చేసే విధానం ఏంటో మరొకసారి చూద్దాం. గోబీ 65 కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్, మైదా, ఉప్పు, పెప్పర్ పౌడర్, చిల్లీ సాస్, టమాటో సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్,
కోడిగుడ్డు, ఫుడ్ కలర్, ఆయిల్. గోబీ 65 తయారు చేసే విధానం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలో వాటర్ వేసి బాగా మరిగించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్లో గోబీ వేసి 1 నిమిషం ఉంచాలి. తర్వాత గోబీ ముక్కల్ని వాటర్ లేకుండా ఒక బౌల్లోకి వేసి దాంట్లో కార్న్ఫ్లోర్, మైదా, ఉప్పు తగినంత, పెప్పర్ పౌడర్, చిల్లీ సాస్, టమాటో సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కోడిగుడ్డు, ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి బాగా కాగాక అందులో మిక్స్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలు వేసి బాగా వేగించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే యమ్మీ యమ్మీ గోబీ 65 రెడీ. గోబీ 65 కావాల్సిన పదార్థాలు, దాన్ని తయారు చేసుకునే విధానం చూసాం కదండి. మరి దీన్ని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. శ్రీలత గారు, నిజంగా చాలా చాలా బాగుందండి. మరి ఇంత మంచి వంటకాన్ని మా సకులకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. చూసారు కదా సకులు, శ్రీలత గారు తయారు చేసిన గోబీ 65 ని. మరి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఈ నెంబర్ కాల్ చేసి వంటల సందడిలో పాల్గొనొచ్చు. సో సకులు, ఇదండి ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మళ్ళీ రేపు వంటల సందడి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.